హాయ్ నమస్తే. సో ఈ మోడల్ పేరేంది సార్ ఫ్లైట్ది? ఈ మోడల్ ఫ్లైట్ పేరు వచ్చి సారస్ అనేది పక్షి పేరు. సో దానిలో భాగంగా సారస్ మార్క్ 1 అని ఉండింది, 14 సీటర్లది. ఇది 19 సీటర్ల కెపాసిటీతో సారస్ మార్క్ 2 అనేది డిజైన్ అండ్ డెవలప్ చేయబడింది నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీ బెంగళూరు బేస్. సిఎస్ఆర్ ల్యాబ్లో ఉన్నలో రాష్ట్రీయ వైమానిక ప్రయోగశాల అనేది ఎన్ఏఎల్ పేరు. సో ఈ సారస్ మార్క్ 2 ఏంటంటే భారత ఆత్మనిర్భర్ భారత్లో భాగంగా మన ఇండియాలోనే తయారు చేసిన ఉద్దేశంతో మనము తయారు చేసాము. 90 సీటర్ కెపాసిటీ ఉన్నది. దిస్ ఈజ్ కంప్లీట్లీ డిజైన్ డెవలప్డ్ బై ఎన్ఏఎల్ అండ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఒక టార్గెట్గా చేసుకొని మనం ఇది డిజైన్ డెవలప్డ్ ఉంది. సో దీంట్లో ముఖ్య ఉద్దేశం అంటే మల్టీ ట్రాన్స్పోర్ట్, ఎయిర్ అంబులెన్స్, కార్గో, నియర్ బై రన్వే ఫెసిలిటీ అండ్ ఎఫ్ఐఆర్ సర్టిఫికేషన్తో వీఆర్ టేకింగ్ దిస్. సో ఈ సారస్ యొక్క సక్సెస్ఫుల్ ఏంటంటే ఇట్ ఈస్ ప్రెజరైజ్డ్ cabin అండ్ దిస్ ఇది వచ్చేసి విచ్ వీ హ్యావ్ స్ట్రక్చరల్ ఫెసిలిటీ మెటాలిక్ కాంపోజిట్ మెటల్ వీ యూజ్. సో సారస్ యొక్క మరొక ఉద్దేశం అంటే ఉడాన్ స్కీమ్లో భాగంగా సారస్ అనేది అనువైన విమానం అని మనం చెప్పొచ్చు. ఇప్పుడు ప్రాంతీయ ఉడాన్ స్కీమ్లో వరంగల్ నుంచి హైదరాబాద్ నుంచి విజయవాడ తక్కువ దూరంలో అరౌండ్ 500 కిలోమీటర్ నుంచి 700 కిలోమీటర్ డిస్టెన్స్లో ఫ్లై చేసి ఉడాన్ స్కీమ్లో భాగంగా ఇది ప్రాంతీయ విమానం అని చెప్పొచ్చు. దీనిలో భాగంగానే 19 సీటర్ ఎయిర్క్రాఫ్ట్ మనము రాష్ట్రీయ వైమానిక ప్రయోగశాల బెంగళూరు నుంచి మనం డిజైన్ చేయబడింది. ఇది ఆల్రెడీ అప్రూవ్లో ఉంది. 2025లో మనము దీన్ని ఫస్ట్ ప్రోటోటైప్ చేసి ప్రొడక్షన్ స్టార్ట్ చేయాలని ఉంది. హెచ్ఏఎల్ అనేది ఉత్పాదకత ప్రొడక్షన్ చేయడానికి ఆల్రెడీ రెడీగా ఉంది. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ గురించి ఒక 100 నుంచి 150 అవసరానికి దీనికి తగ్గినట్టు రిపోర్ట్ ఆల్రెడీ తీసుకున్నాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇది హన్సా 2 సీటర్. ఇది చాలా ఇంపార్టెంట్. హన్సా ఎయిర్క్రాఫ్ట్ అనేది హన్సా ఎన్జీ. దిస్ ఈజ్ ఓన్లీ 2 సీటర్ల ఎయిర్క్రాఫ్ట్ ఇది. దీని యొక్క ముఖ్య ప్రాముఖ్యత ఏంటంటే విమానం అనేది పైకి ఎగిరినప్పుడు తక్కువ భారంతో ఉండాల్సి వస్తుంది. సో మన ఇండియాలో ఉన్న ఇప్పుడున్న అన్ని దేశాల కన్నా ఇండియాలో ఇది మాత్రమే హన్సా ఎన్జీ మాత్రమే తక్కువ వెయిట్తో ఎక్కువ పీపుల్ను ఎక్కువ ట్రైనింగ్ కెపాసిటీ ఇవ్వగలుగుతుంది. ఇండియాలో ఉన్న ఆల్రెడీ 100 నుంచి 150 ఫ్లయింగ్ క్లబ్స్ ఆల్రెడీ దీని యొక్క ఇంట్రెస్ట్ చూపుతున్నాయి ఆల్రెడీ హన్సా ఎన్జీ. దీని యొక్క ముఖ్యం ఏంటంటే కాంపోజిట్ మెటీరియల్ మీన్స్ వెరీ లైట్ వెయిట్ and strengthened one, and even night time also it can fly, which is very composite aircraft material. 2-seater aircraft which is for exclusively related for flying, hobby and training. Already many Indira Gandhi రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ కానీ కొన్ని ప్రైవేట్ ఎయిర్ క్లబ్స్ కానీ ఆల్రెడీ దీనిపైన మనకు ఆసక్తి చూపాయి. సో ఆల్రెడీ డిజైన్ అండ్ సర్టిఫికేషన్ ఆల్సో VTNG సర్టిఫికేషన్ ఆల్సో పొందింది వైమానిక ప్రయోగశాల ద్వారా. మనం దీన్ని త్వరలోనే హెచ్ఏఎల్ నాసిక్ కానీ దాని ప్రాముఖ్యతని ప్రొడక్షన్ చేయడానికి ఎన్ఏఎల్ లుకింగ్ ఫర్ ద ప్రొడక్షన్ పార్ట్నర్. థ్యాంక్ యూ సార్. సో ఇంకో డౌట్ ఏంటంటే సార్, ఇప్పుడు ఇది ఓన్లీ ట్రైనింగ్ పర్పస్కే యూజ్ అవుతుందా లేకుంటే ఫైటర్ జెట్గా కూడా మనం దాన్ని యూజ్ చేసుకోవచ్చా? ఫర్ ఓన్లీ ట్రైనర్ పర్పసే, బికాస్ సివిల్ ఏవియేషన్లో ఎన్ఏఎల్ ఇస్ ద ఓన్లీ ల్యాబ్ డిజైనింగ్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ మీడియం అండ్ స్మాల్ సైజ్ ఎయిర్క్రాఫ్ట్. బట్ ఎన్ఏఎల్ ఆల్సో మేక్ ద మెటీరియల్ ఫర్ ద ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్. ఫైటర్ ఎయిర్క్రాఫ్ట్ తేజస్కు సంబంధించి 1/4 ఆఫ్ ద ఎయిర్ ఫ్రేమ్ ఎన్ఏఎల్ఏ డెవలప్ చేయబడింది. ఎందుకంటే తేజస్ యొక్క మొత్తం భారంలో 1/4 ఆఫ్ ద ఎయిర్ ఫ్రేమ్ కాంపోజిట్ మెటీరియల్. అది ప్రాముఖ్యత ఎన్ఏఎల్ నేషనల్ వైమానిక ప్రయోగశాల నుంచి స్టార్ట్ అయింది. సో మెటాలిక్తో ఎక్కువ భారం ఉంటుంది కాబట్టి కాంపోజిట్ మెటీరియల్ డిజైన్ చేయబడింది. తర్వాత కంట్రోల్ లా టీమ్ అనేది హృదయం భావిస్తుంది, అది కూడా ఎన్ఏఎల్లోనే డిజైన్ చేయబడింది. ఓకే, కొన్ని ఇప్పుడు బ్లేడ్స్ ఉన్నాయి. బ్లేడ్స్ వచ్చేసి కార్బన్ ఫైబర్తో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. బ్లేడ్స్ వచ్చేసి ఎయిర్ ఫ్రేమ్ అంటారు, దాన్ని కార్బన్ ఫైబర్ ఉంటుంది. ప్రొపలర్స్ వేరే, ఎయిర్ ఫ్రేమ్స్ వేరే. బ్లేడ్స్ వచ్చేసి ఏంటంటే కార్బన్ ఫైబర్, సిలికాన్ కాంపోజిట్స్, కార్బన్ కాంపోజిట్స్తో కార్బన్ ఫైబర్తో తయారు చేస్తారు. అది కూడా రీసెంట్లీ నిన్న మనం కాంపోజిట్ మెటీరియల్కి ఒక టెక్నాలజీ సిరామిక్ కాంపోజిట్స్ అనేది టెక్నాలజీ ట్రాన్స్ఫర్ చేశాము, అజిస్టా కాంపోజిట్. సో సిఎస్ఆర్లో ఉన్న 37 ల్యాబ్స్లో ఎన్ఏఎల్ is the only lab related to civil aviation and with support for the national program ISRO, DRDO for their all missile launching vehicle aerodynamic test. Thank you, sir.